జాక్ చాలా బాగుంది. లైక్ ఏంటంటే లైక్ సాంగ్ ఒకటి లైక్ యాక్షన్ వైజ్ గా సిద్ధు సార్ ని ఈ జానర్ లో చూడడము, అసలు ప్రకాష్ రాజ్ సార్ లైక్ లైక్ ఆ కామెడీకి ప్రకాష్ రాజ్ సిద్ధు జొన్నల కంటే డీజే స్క్వేర్ డీజే సిరీస్ లోనే ఉన్నాడు ఇంకా అని కొంతమంది అంటున్నారు, మీరేమంటారు? అంటే ఇప్పుడు డీజే సిరీస్ కన్నా ఇప్పుడు ఈ సినిమాలో అంటే ఇప్పుడు ఏంటంటే ఒక యాక్షన్ ఒక సీరియస్నెస్ తోటి లైక్ ఏంటంటే ఒక ఇంపాక్టబుల్ అన్నమాట. ఇప్పుడు మనకి ఏదైతే చేయలేము, ఫర్ ఎగ్జాంపుల్ మనకు మీడియాలో అయినా ఎవరైనా ఏ జాబ్ పర్పస్ లో మీరు చెయ్యలేరు అని అంటే సో ఇస్ పాసిబుల్, ఎవ్రీథింగ్ ఈస్ పాసిబుల్ అనేది మనం ఏమైనా తలుచుకుంటే మనం చేయగలుగుతామని ఒక ఎగ్జాంపుల్ తో లైక్ భాస్కర్ గారు నాకు తెలిసి చూపించారు అనుకుంటా. సినిమా వైజ్ అయితే చాలా డైరెక్షన్ బాగుంది. లైక్ ఏంటంటే ఈ ఈ మిషన్ కూడా ఏంటంటే రాది ఒక రాది ఏంటంటే రా గురించి చూపించారనమాట. స్పై క్యారెక్టర్ ని చేయగలిగాడా సిద్ధు జొన్నలగడ్డ? ఇప్పటి వరకు మనం కామెడీ జోనర్ లోనే చూసాం సిద్ధు జొన్నలగడ్డని. సో ఇప్పుడు ఈ స్పై క్యారెక్టర్ అనేది ఎలా చేశాడు? స్పై క్యారెక్టర్ లో చాలా బాగా చేశారండి. ఆ వైష్ణవి చైతన్య యాక్టింగ్ కూడా చాలా బాగుంది. ప్రకాష్ రాజ్ గారిది కూడా లాస్ట్ కి ఏంటంటే నరేష్ గారిది వాళ్ళ ఫాదర్ కి లాస్ట్ లో కూడా ఏం జరుగుతుంది, వాళ్ళ సన్ ఏం చేస్తున్నారు అనేది తెలియదు అనమాట. ఈవెన్ ఆఫీసర్ కూడా చెప్పారనమాట. అంటే వైష్ణవి చైతన్యలో యాక్టింగ్ స్కిల్స్ ఏమైనా డెవలప్ అయ్యాయో అలానే ఉన్నాయి? అంటే డెవలప్ అయితే అయ్యాయండి. లైక్ ఆమెది కొంచెం క్యారెక్టర్ కొంచెం తక్కువనే ఉంది, అంటే సీన్స్ పరంగా ఆమెది కొంచెం తక్కువనే ఉంది. లైక్ అంత హీరోయిన్ మూమెంట్ కాకుండా లైక్ ఏదైతే దేశానికి ఏం జరగకుండా ఉండాలి, కాపాడాలి అనే ఒక సీన్ అన్నమాట.